ఎందుకంటే మనం చూసాం దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మనం తెలంగాణలో కూడా చూసాం కేసీఆర్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకు జరిగిందంటే వీళ్ళు వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. ప్రమాణాలని ఏది కూడా బేఖాతరు చేసి వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. వాళ్ళ స్వప్రయోజనాలకి పెద్దపీట వేశారు. ఒక వర్గానికి చెందిన వాళ్ళ అధికారులు తీసుకురావటం ఇంతకుముందు చెప్పారు పెద్దలు, కోస్ట్ గార్డ్ కు సంబంధించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ వదిలేసేయండి, అడ్మినిస్ట్రేటివ్ డెప్త్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళని, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి పట్టు లేని వాళ్ళని కేవలం ఒక ప్రాతిపద మీద వాళ్ళని తీసుకురావటం ద్వారా స్వప్రయోజనాల్ని కాపాడుకోవటానికి తీసుకొచ్చారు. వీళ్ళలో ఏం క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళతో బహుశా ఓన్లీ క్వాలిఫికేషన్ ఇస్ దేర్ లాయల్టీ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ. అది చేశారు. ఇంకోటి, ప్రతి రాజకీయ నాయకుడు చూసాం నా యొక్క అనుభవంతో, వాళ్ళు ఏంటంటే నా పని చేసేవాళ్ళు కావాలా, ఎందుకంటే అన్ని పనులు వాళ్ళు కావాల్సిన వాళ్ళు అన్ని దౌర్జన్యాలనండి చట్టరీత్యా పనులు చేయించాలంటే కొందరు అధికారులను పెట్టి వాళ్ళకి అవసరం, వాళ్ళకు తొత్తుగా ఉండే అధికారులు అవసరం. డైరెక్ట్ మీరు చెప్పారు రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ. ఆంధ్రాలో జరిగిన పరిస్థితి చాలా శోచనీయమైన విషయం. అక్కడ అధికారులు ఇష్టానుసారం పనిచేశారు. ఒకటి మర్చిపోయారు, మనం పొలిటికల్ గా న్యూట్రల్ గా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, రాజకీయ ప్రమాణాలని పనిచేసే విధంగా రూల్ ఆఫ్ లాని ప్రతిబింబించే విధంగా పనిచేయాలి. కానీ దానికి భిన్నంగా చేయటానికి కారణం ఏంటంటే ఈ 5 ఏళ్ల పాటు అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చారు. ఈ 5 అబ్సల్యూట్ మెజారిటీ మనకి ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆ ధీమాతో వీళ్ళు ఇష్టానుసారం చేశారు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆయన ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రమాణాలను పాటించే వ్యక్తి, ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి గాడిలో తీసుకురావటానికి అధికార యంత్రాంగం వాటిని సన్నిధం చేయటం చాలా అవసరం. సరైన సమర్థవంతమైన అధికారులు లేకపోతే వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. దాన్ని సరిలో గాడిలో పెట్టాలంటే మంచి చిత్తశుద్ధి చేసే సుదీర్ఘపాటు అనుభవం ఉన్న అధికారులు, అక్కడ పొలిటికల్ అక్యుమన్ ఉంది చంద్రబాబు నాయుడు, కానీ అడ్మినిస్ట్రేటర్ చేయించవలసింది అడ్మినిస్ట్రేషన్ ద్వారా. కాబట్టి మొట్టమొదటి వారి ప్రయత్నం ఏంటంటే క్లెన్సింగ్ ఆఫ్ దిస్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రాలో మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయింది. చంద్రవర్ధన్ గారు, ఇందులో 2 పాయింట్స్. మీరు క్లెన్సింగ్ ఆఫ్ సిస్టమ్ అంటున్నారు. క్లెన్సింగ్ అనేది ఒక పాయింట్. నేను అనేది ఏంటంటే అసలు వీళ్ళ పైన చర్యలు ఏమి ఉండవా, ఊరికే సస్పెన్షన్ లేనా? సరే, మీరు అన్నారు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు అని అంటే ఇప్పుడు యువతలు వీళ్ళకి కూడా అబ్సల్యూట్ కాదు, అంతకన్నా టాప్ మెజారిటీ